ప్రపంచంలో అందరూ రియలైన్ అవ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ అమెరికా వచ్చి అక్కడ బిజినెస్లు స్టార్ట్ చేయండి, మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టండి అంటున్న ఈ ట్రంప్ ప్రొటెక్షనిస్టిక్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇండియా బిగ్గర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇవాల్వ్ అవ్వడానికి ఇది ఒక అడ్డుకట్టు లాగా చూడొచ్చా మనం? బికాస్ మనకి అమెరికాతో ఎప్పుడు పోటీ లేదు, బట్ ఇప్పటికీ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు కదా, చాలా వరకు పోల్చుకుంటే ఇండియా కాదు, అమెరికాలో ఎప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఇప్పుడు ట్రంప్ పిలుపుకి పిలవగానే ఎవరు వెళ్ళరండి. ఆయన ట్రంప్ ఉండేది ఇంకా 3 సంవత్సరాలే. ఆల్రెడీ ఇప్పుడు ఆయన వచ్చే 4 సంవత్సరాల టర్మ్ లో 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో వాళ్ళ దేశాన్ని ఇండియా అయితే ఎదుగుతోంది అని మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, ఎమర్జింగ్ ఎకానమీ ఇంకో 30 ఏళ్ళు మాట్లాడుకుంటాం మనం. అలాగే దట్ ఈస్ సేఫ్టీ. నో వే యుఎస్ ఇస్ కాంపిటిటివ్ టు ఇండియా. నో వే కాంపిటీషన్ టు ఇండియా, అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బికమింగ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మనం ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. దట్స్ వాట్ ఇండియాకి. అందుకనే ఈ స్టేట్ లో ట్రంప్ పిలిచిన వెంటనే మేబీ అందరూ రియలైన్ అయిపోయి అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తే. I wish dollar should hit 100-120. I wish personally to dollar to hit 100-120. Where when dollar will hit 100 to 120, you will have lot of flood of money coming to India. Right. Flood of money coming to India. Probably dollar hit అందరూ అనుకుంటారు, డాలర్ హిట్ కాగానే ఇక్కడి నుంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అందరు వెళ్ళిపోతారు బయటగా అనుకుంటారు. దట్ ఈస్ ది అదర్ వే రౌండ్. అలా జరగదు. when dollar hits, ఎలా చెప్తారు జరగదని? జరగడానికి ఆస్కారం 100% ఉంది కదా. డాలర్ రేటు పెరిగితే ఇండియాకి వచ్చే ఇన్వెస్ట్ చేస్తారు అన్నది వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. బట్ వెన్ డాలర్ ఇస్ బికమింగ్ స్ట్రాంగర్ డే బై డే, మేబీ ద హోల్ వరల్డ్ ఇస్ లుకింగ్ ఎట్ అమెరికా, వై నాట్ వీ టు గెట్ ఇన్ టు దట్ అని ఎందుకు అనుకోరు? See, there are dollar denomination. ఇండియాకు ఒక రేట్ ఉంటుంది, చైనాకు ఒక రేట్ ఉంటుంది, పాకిస్తాన్కు రేట్ ఉంటుంది, గల్ఫ్కో రేట్ ఉంటుంది, యూరోప్కో రేట్ ఉంటుంది. బట్ వెన్ వీ టేక్ ఇట్ యాజ్ అ కామన్ ఎక్స్చేంజ్ ఎప్పటికీ మన దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, యూ లుక్ ఎట్ డాలర్ ఫ్రమ్ 50 to 87. వాట్ వేర్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్? when was the time we have seen dollar at 50? somewhere in 2012 అనుకుంటా. somewhere in 2011 2012 50 ఉండేది. 2015 ఇప్పుడు 87కి వచ్చింది. ఈ లాస్ట్ ఈ 12-13 years ట్రాన్సిషన్ ఆఫ్ టైంలో 2012లో మన దగ్గర డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉన్నాయి? వాట్ వీఆర్ వీ హ్యావ్ టు లుక్ ఫ్రమ్ దట్ స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. 50 రూపాయలు డాలర్ ఉన్నప్పుడు మన దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ రోజు. బేసికల్గా మీతో జరుగుతున్న కాన్వర్సేషన్ లో నాకు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, ట్రంప్ టారిఫ్ డెసిషన్ కానీ, ట్రంప్ తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్స్ కానీ, నో వే ఇట్ ఈస్ అట్లీస్ట్ ఎఫెక్టింగ్ ఇండియా. వి విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎందుకు తటస్థం? వై వీ హ్యావ్ నాట్ రిటాలియేటెడ్ అనడానికి రెండు. ఇప్పుడు వై వీ హ్యావ్ సీ ఈవెన్ జపాన్ కైండ్ ఆఫ్ బెస్ట్ అలై టు యుఎస్ స్టార్టెడ్ మర్మరింగ్ సేయింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు రిటాలియేట్. మేము రిటాలియేట్ చేస్తామని చెప్పి జపాన్ వాళ్ళు అంటున్నారు. Why India has not spoken a single word? We have not uttered a single word. We kept silence. మనం అసలు మాట్లాడలేదు. మన మీద 26% టారిఫ్ పెట్టాడు. మళ్ళీ ఫస్ట్ టారిఫ్ 27% అన్నాడు, తర్వాత 26% అన్నాడు. దెన్ ఈ స్పోక్ అబౌట్ ఈవెన్ అబౌట్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఈవెన్ అబౌట్ ఫార్మా మీద టారిఫ్ పెడతానన్నాడు. దెన్ మన ఫార్మా కంపెనీస్ పడిపోయాయి. మనం కూడా టెన్షన్లోకి వచ్చాము. ఏ సెగ్మెంట్ ఇండియాలో బాగా ఎఫెక్ట్ అవుతుందండి ఈ టారిఫ్స్ వల్ల? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ, ఫార్మా, దాని తర్వాత ఇలా ఇండివిజువల్ గా కనుక సెగ్మెంట్స్ వైజ్ మాట్లాడితే ఏది ఎఫెక్ట్ కాదండి. ఏది ఎఫెక్ట్ అవ్వదు. ఇట్స్ ఓన్లీ what you call time being, what you call shocks. These are just nothing but after shocks of Trump action. ఏ సెక్టర్ ఎఫెక్ట్ కాదు, ఈవెన్ ఐటీ కూడా ఎఫెక్ట్ కాదు. పీపుల్ థింక్ దట్ ఐటీ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఐటీ కూడా ఎఫెక్ట్ కాదు, ఈవెన్ ఫార్మా కూడా ఎఫెక్ట్ కాదు. వై? బికాస్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వాట్ ఇన్హెరెంట్ టారిఫ్. టారిఫ్లో 2 రకాలుగా ఉంటాయి. పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. 2 రకాల టారిఫ్. వన్ ఈజ్ ఇన్హెరెంట్ టారిఫ్, ది అదర్ వన్ ఈజ్ రిటాలిటరీ టారిఫ్. ఇన్హెరెంట్ టారిఫ్ మనం ఎంచుకుంటాము. వీ విల్ నాట్ టాక్ అబౌట్ రిటాలిటరీ టారిఫ్. చైనా హెస్ బీన్ అవుట్ స్పోకెన్ అబౌట్ దర్ రిటాలిటరీ టారిఫ్ బికాస్ చైనా ఇస్ వెరీ స్ట్రాంగ్ ఎకనామికల్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ పరంగా చైనా ఇస్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళకి ఆ ధైర్యం ఉంది అనడానికి, నువ్వు నా మీద టారిఫ్ వేస్తే నేను నీ టారిఫ్ వేస్తానని. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుంది. నెక్ టు నెక్ ఉన్నారు. చైనా స్ట్రాంగర్ ఎకానమీ దెన్ యుఎస్ ఎకానమీ. మనం లెట్స్ బి వెరీ ప్రాక్టికల్. మనం చాలా ప్రాక్టికల్గా ఉండాలి. చైనాతో కంపేర్ చేసుకుంటే అమెరికా ఇస్ నో వే. అమెరికాలో ఉన్న రోడ్లు ఈ రోజు ఎప్పుడో 1960 పాత బీసీ కాలం నాటి మిస్సమ్మ మాయాబజార్ కాలం నాటి రోడ్లు ఏదో అక్కడ మన హైదరాబాద్ హఫీస్పేటలో వేసుకున్నట్టు మీద వైట్ వాష్ చేస్తారు. అంతే తప్పిస్తే ఏమీ లేవు అక్కడ అమెరికాలో. అమెరికా వాడుతున్న రైల్ ఇంజన్లో ఎప్పుడో పాతకాలం రైల్ ఇంజన్లో. ఐమ్ టెలింగ్ you need to ask a question to any of the NRA. When did you see a last new airport in America? When did you see a new stadium in America? So America spends most of the taxpayers' money on involving into బయలేటరల్ ఇష్యూస్. వాళ్ళ డబ్బులు ట్యాక్స్పేయర్స్ డబ్బులు లేదా ట్రేడ్ డబ్బులు అన్నీ తీసుకెళ్ళి మిగతా దేశాలు కుమ్మరియని తప్పిస్తే స్వతహాగా వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకుంది ఏమీ లేదు అక్కడ. చైనా ఈజ్ నాట్ లైక్ దాట్. చైనా ఈజ్ బియాండ్ అమెరికాస్ ఇమాజినేషన్.
చైనా నౌ రన్నింగ్ ఆన్ 600 స్పీడ్ 700 స్పీడ్ MPH ట్రైన్స్ మీద బతుకుతున్నారు చైనా వాళ్ళు. చైనాలో స్కై క్రాపర్స్ ఉన్నాయి. చైనాలో మీకు యూ జస్ట్ కెనాట్, అమెరికా కెనాట్ ఇమాజిన్ Got it. ఆ 3 గార్జియస్ 6 గార్జియస్ ఏదో అట్లాంటి ఒక పెద్ద డ్యామ్ కట్టడానికి చైనా ఊహించలేదు. చైనా కట్టిన ఒక డ్యామ్ బేసికల్ గా ట్రంప్ అనౌన్స్ చేసిన టారిఫ్ కి కాదు ఇండియా భయపడాల్సింది, చైనా ఏ రకంగా రిటాలియేట్ చేయబోతోందో విల్ బి ద నెక్స్ట్ థ్రెట్ టు ది హోల్ వరల్డ్, నాట్ ఓన్లీ టు ఇండియా. చైనా అండ్ ఇండియా హస్ బికమ్ గుడ్ అలైస్ దీస్ డేస్. అట్లీస్ట్ లాస్ట్ 4-5 months లో మనం డిసెంగేజ్మెంట్ మన ఆర్మీ సో ఆ రకంగా కూడా అట్లీస్ట్ వీ షుడ్ బి సేఫ్. ఎస్, మనం ఆర్మీ చైనా ఏం చేసిందంటే, చైనా ఇస్ అ వెరీ స్మార్ట్ కంట్రీ. వాళ్ళకి ఎప్పుడైతే థ్రెట్ వస్తుందో, ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్ బయలాటరల్ ఇష్యూస్లో ఏమవుతుందంటే జియో పాలిటిక్స్లో దే బికమ్ క్లోజ్ టు ది నెక్స్ట్ నేబర్. మనకు ఇప్పుడు సమస్య వచ్చింది, మనం ఏం చేస్తాం, ఫస్ట్ మన ఇంటి పక్కన తలిపే తడతాం మనం. అలాగే చైనా సమస్య రాగానే చైనా ఏం చేస్తారు, మన దగ్గర చైనాకు మనకు బార్డర్లో ఇష్యూ ఉంది చికెన్ నెక్లో. ఆ విషయానికి వస్తే చైనాకు ప్రపంచంలో అందరితో ఇష్యూస్ ఉన్నాయి. సో మన దగ్గర ఇష్యూ రాగానే వాళ్ళు ఆర్మీని డిసెంగేజ్ చేశారు. దే హావ్ విత్డ్రాన్ దేర్ ఆర్మీ, మోస్ట్ ఆఫ్ దేర్ ఆర్మీ హెస్ బీన్ విత్డ్రాన్. వాళ్ళ దగ్గర 6th generation ఫైటర్ జెట్స్ కూడా తీసేశారు, బేస్ తీసేశారు అక్కడ నుండి. వీ ఆల్సో డిసెంగేజ్డ్. సో మన మధ్యలో ఇప్పుడు కొంచెం రిలేషన్షిప్ పాజిటివ్గా ఉంది. సో ప్రస్తుతానికి మన మధ్యలో థ్రెట్ లేదు చైనాకి ఇండియాకి. యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో థ్రెట్. చైనాకి ఇండియాకు మన ట్రేడ్ వార్ కూడా మనకి ఏమీ లేదు. వీఆర్ క్వైట్ కంఫర్టబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ట్రేడ్. సో ఇష్యూ వచ్చేసి ఏంటంటే, చైనా అమెరికా మధ్యలో ఇప్పుడు వరల్డ్ ఈజ్ నౌ సఫరింగ్. అమెరికా టార్గెట్ వాజ్ ప్యూర్లీ చైనా, ఇట్ వాజ్ నాట్ అదర్ కంట్రీస్. ఆ లిస్ట్లో వాడు 185 దేశాలు యాడ్ చేసుకున్నాడు. మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఈజ్ చైనా శాంక్షన్ ఈవెన్ రష్యా, చైనా శాంక్షన్ ఈవెన్ ఇరాన్. దిస్ కంట్రీస్ డోంట్ ఈవెన్ సప్లై శాండ్. వీళ్ళు కనీసం ఇసుక కూడా వాళ్ళకి సప్లై చేయరు, అంటే ఎక్స్పోర్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి. రష్యా వోంట్ సప్లై ఎనీథింగ్ టు అమెరికా, ఇరాన్ వోంట్ సప్లై ఎనీథింగ్ టు అమెరికా బికాస్ దే హస్ బీన్ శాంక్షన్. చిన్న చిన్న దేశాలు 10,000 జనాభా ఉన్న దేశాలు, 20,000 జనాభా ఉన్న దేశాలు అసలు దే డోంట్ సప్లై, దే డోంట్ ఈవెన్ మ్యానుఫ్యాక్చర్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వాళ్ళని కూడా టారిఫ్ వేసారు. అంటే దెర్ ఆర్ 204 కంట్రీస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద 204 దేశాలు ఉన్నాయి. ఐడెంటిఫైడ్ రికగ్నైజ్డ్ UN రికగ్నైజేషన్, ఐక్యరాజ్య సమితిని గుర్తించిన దేశాలు 204 ఉన్నాయి. అందులో 185 కరెన్సీలు ఉన్నాయి. 185 countries has been recognized. So Trump has tariffed all these 185 countries currencies. Now imagine, మనం ఫస్ట్ అనుకున్నాం కదా ట్రంప్ అసెంట్రిక్ ఎందుకునంటే ఇందుకే, అంటే ప్రపంచంలో ప్రతి కరెన్సీని అతను టారిఫ్ చేశాడు. నువ్వు రిటాలిటరీ టారిఫ్స్ ఎవరైతే చేస్తున్నారో, మనం ఇందాక అనుకున్నట్టు చైనా వాళ్ళు చేశారు. వి విల్ నాట్ డూ రిటాలిటరీ టారిఫ్, వి విల్ డూ ఇన్హరెంట్ టారిఫ్. ఇన్హరెంట్ టారిఫ్ అని అంటే వాట్ వి విల్ డూ ఈస్ వి విల్ ఫిక్స్ ద ప్రైస్. మనకి పెట్టిన టారిఫ్ ఏది ఉంటుందో ఆ టారిఫ్ని ఆ ప్రోడక్ట్లో మిక్స్ చేసేస్తాం, కలిపేస్తాం. సపోజ్ మన మీద 26% టారిఫ్ వేసాడు, ఆ 26%ని మనము ఈ ప్రోడక్ట్లో యాడ్ చేసి అదే ప్రోడక్ట్ మళ్ళీ వాళ్ళు పంపించేస్తాం. సో టారిఫ్ 2 రకాలుగా ఉంటుంది, రిటాలిటరీ టారిఫ్ అండ్ ది ఇన్హెరెంట్ టారిఫ్. ఇన్హెరెంట్ ఇస్ అ కోహెసివ్ టారిఫ్. ఈ టారిఫ్తో విల్ హ్యావ్ జీరో ఇంపాక్ట్ ఆన్ దిస్, ఎస్పెషల్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్. ఆ డ్రగ్స్ ఇండిస్పాసిబుల్ ఫ్రమ్ దేర్ లైఫ్స్, కాబట్టి మనకు వచ్చిన ప్రాబ్లం లేదు ఆ టారిఫ్ వార్లో. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి మనకి ఏంటంటే, ఈ నవంబర్ డిసెంబర్లో వీ హ్యావ్ సమ్ bilateral meetings, we have some commerce meetings with America in terms of lot of other activities. మనకి స్పెషల్ వాళ్ళతో కొన్ని ట్రేడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనం లాస్ట్ టైం మన పిఎం వెళ్ళినప్పుడు మాట్లాడుకొని వచ్చారు ఆయన. సో అందువల్ల మన దగ్గర రాలేదు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ యూఎస్ ఈజ్ నౌ లుకింగ్ ఇండియా యాజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ అలై ఫర్ దెమ్. సో వాళ్ళు మళ్ళీ కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవాలి చైనా నుంచి అని అంటే, మోస్ట్లీ దే మైట్ వాట్ యు కాల్ సపోర్ట్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మోర్ మ్యానుఫ్యాక్చరింగ్. So let's be positive about it. We have to be positive, and that's how Apple has come. చైనా నుంచి యాపిల్ 100% షిఫ్ట్ ఆఫ్ టెక్నాలజీ ఎందుకు జరుగుతుంది అంటే అందుకే జరుగుతుంది. వై ఫ్రాన్స్ ఈస్ గివింగ్ 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ద రాఫెల్ అంటే అందుకే జరుగుతుంది. సో ఇండియా హెస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ లుక్డ్ ఎట్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేషన్ ఆన్ దిస్ గ్లోబ్. అండ్ వీఆర్ నో వాట్ యు కాల్, మనము పీపుల్ మేక్ ఫన్నీ విశ్వగురు అన్నప్పుడు మనం లాట్ ఆఫ్ పీపుల్ మేడ్ మీమ్స్ ఆన్ హానరబుల్ పిఎం, బట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ విశ్వగురు for on certain reasons, on certain parameters, on certain things. We are definitely, what you call, involved into so many things. ఈ రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా మనం మధ్యవర్తిత్వం వహించమన్నారు. సచ్ ఎ బిగ్ బ్యాటిల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సెంట్రల్ యూరప్. మనల్ని అడిగారు, దే ఆస్క్డ్ us, why don't you come and interfere in our war అని చెప్పి. బట్ స్టిల్ వీ హ్యావ్ టేకెన్ a non-aligned stance and we kept away. ఇక్కడ మన ఇద్దరికి స్నేహ సౌరభాలు ఉన్నాయి. సో దట్ వే మనకు వచ్చిన నష్టం ఏం లేదు. వీ షుడ్ నాట్ వరీ. అట్లీస్ట్ ఇంటర్వ్యూ ద్వారా నాకు ఒక పాయింట్ ఉన్నాయి, అల్లకల్లోలం అయిపోతుంది, మనుషుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేసేస్తుంది, అమెరికా ఈస్ గోయింగ్ టు క్రాష్ ద హోల్ వరల్డ్, ఇట్స్ గోయింగ్ టు ఎమర్జ్ అవుట్ యాజ్ ది ఇండిస్పెన్సిబుల్ పవర్. ఈ మాటలన్నీ వింటుంటే భయం వేస్తుంది, కానీ మీతో మాట్లాడిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. లైక్ ఇండియా
ఎలాంటి నష్టం లేదు. మీరు తక్షణం చేయాల్సిన ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇలాంటి క్రాష్ ఓపెన్ అయినప్పుడల్లా ఇండియన్ స్టాక్స్ కొనుక్కుంటూ వెళ్ళండి. నౌ యువర్ పాయింట్, ఇండియన్ స్టాక్స్ యూ హ్యావ్ టు బై ఇండియన్ కంపెనీస్. మన డొమెస్టిక్ కన్సంప్షన్ స్టోరీస్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, వండర్ఫుల్ కంపెనీస్ ఉన్నాయి విచ్ హెస్ గాట్ వెరీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్. రైట్, ఇలాంటి మంచి కంపెనీస్ కొనుక్కోండి. అండ్ నో best time to enter into the Indian stock market. yes. Whenever America is suffering, whenever there is a cascading impact on Indian markets, whenever Indian markets fall, it is a golden opportunity. And golden opportunity coming and knocking your door to go and buy it. మీరు Right. immediately కొనుక్కోవాలి. So what happened yesterday, people who bought made about 4-5% today. మనం గోల్డ్ 3% ఫాల్ గురించి మాట్లాడే క్యూలు కడతారు. అబ్బా గోల్డ్ 300 300% పడింది కదా అని చెప్పేసి ఈరోజు అందరూ గోల్డ్ షాప్లో క్యూ కట్టుంటారు. బట్ ఎస్టర్డే పీపుల్ హుడ్ హవ్ బాట్ మేడ్ 7%, 8%, 10%. And imagine, this is a time. And we will see what we have seen the other day happened to be I don't say it is crash, it was a correction and it was a knee-jerk reaction. మనం చూసింది knee-jerk reaction. ఆ knee-jerk reactionలో ప్రపంచం అంతా 20%, 15%, 10% పడ్డప్పుడు knee-jerk reaction 3% ఉంది. This 3% will not go 5-6%. అది జరిగింటే ఈరోజు జరగాలి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మాటికి రాదు. వీఆర్ వెరీ స్టేబుల్ ఎకానమీ, మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఆర్ లెస్ నో వాట్ యు కాల్ కొత్తగా స్టాక్ మార్కెట్లోకి పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఇది రైట్ టైం అని అంటున్నారు. ఆల్రెడీ పెట్టి క్రాష్ అయిపోయిన వాళ్ళకి నాట్ టు గెట్ డిస్హార్టెండ్ అని ఏమైనా చెప్తారా? హ్యాపీగా ఇంకా డంప్ చేయండి, డబ్బులు ఇంకా డంప్ చేయమంటారా? డంప్ చేసేయండి. ఇఫ్ యు ఆర్ వాట్ యు కాల్ a serious long term investor, if you wanted to buy more stock, you tomorrow morning, రేపు పొద్దున్న లేవగానే ఓకే, టుమారో ఆల్ యువర్ లాసెస్ విల్ బి రీకాంపెన్సేటెడ్. మీరు అడిషనల్ గా డబ్బులు డంప్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ 1-2 years మీరు అక్యుములేట్ చేస్తూనే ఉండండి. యూ అక్యుములేట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దెర్ ఆర్ హ్యూజ్ ట్రావెల్ వీ హ్యావ్ టు డూ. అసలు మన ప్రయాణం మొదలైంది నిన్న మననే కదండి. 33-34 years ప్రయాణం మనది. అమెరికన్ మార్కెట్స్ క్రాష్ అవ్వడానికి రీజన్ ఉంది బికాస్ దట్ ఈస్ a 300 old years ఎకానమీ, 3 centuries ఎకానమీ. ఇది మన 3 decades ఎకానమీ. మన ప్రయాణం మొదలైంది 1991 తర్వాత. అవర్ జర్నీ హాస్ స్టార్టెడ్ ఇన్ 1991 ఆఫ్టర్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. Got it, sir. Absolutely. Fine. We are just 34 years old. మనము స్వాతంత్రం 8 years అని చూడొద్దు. మన స్వాతంత్రం స్టార్ట్ అయింది 1991 తర్వాత. 34 years old. మన ప్రయాణం జస్ట్ 34 ఏళ్ళు మాత్రమే. సో లాంగ్ వే టు గో. వెరీ లాంగ్ వే టు గో. వండర్ఫుల్ సార్. సో ఈ టైంలో ట్రంప్ టారిఫ్ ని మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని భయపడకుండా స్టార్ట్ ఇన్వెస్టింగ్, అనిల్ గారు చెప్పినట్లుగా ఇంటూ స్టాక్ మార్కెట్స్ అండ్ మేక్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.